నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది. అదేమిటనగా, పిల్లలకు లేదా విద్యను అభ్యసించేటువంటి శిష్యులకు దండన యొక్క ఆవశ్యకత గురించి చెప్పబడినటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి తల్లిదండ్రులు వారి పిల్లలని సరైనటువంటి సందర్భాలలో అవసరమైనప్పుడు దండించవలసి ఉంటుంది. అలాగే గురువులు వారి యొక్క శిష్యులను సరైనటువంటి సందర్భాలలో దండించవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది. ఇక దండన అనున్నటువంటిది శిష్యులలో అలాగే పిల్లలలో చెడు స్వభావాల వైపుకు వెళ్ళేటువంటి ఆలోచనను కట్టడి చేస్తూ వారిని మంచి విషయాలపైకి, మంచి స్వభావం వైపుకు మళ్ళిస్తుంది అని చెప్పబడుతుంది. అలా కాక పిల్లలను లేదా శిష్యులను లాలిస్తూ బుజ్జగిస్తూ వారిని పెంచినప్పుడు వారిలో చెడు స్వభావాలు అభివృద్ధి చెంది ఈ పిల్లలే పెరిగి పెద్దవారైనప్పుడు వారు సమాజానికి ఏమాత్రమూ ఉపయోగపడినటువంటి వ్యక్తులుగా తయారు కావడం జరుగుతుంది అని చెప్పబడుతున్నది. కావున తల్లిదండ్రులు అవసరమైనటువంటి సందర్భాలలో కాసింత దండన చేయవలసి ఉంటుంది అని చెప్పబడుతుంది. అలాగే గురువులు కూడా వారి శిష్యులను అవసరమైనటువంటి సందర్భాలలో కాసింత దండనను అందించవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది. ఈ దండన కూడా తల్లిదండ్రులు బయటికి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పిల్లలను దండించినప్పటికీ మనసు లోపల ఎంతో ప్రేమను కలిగి ఉంటారు అని చెప్పబడుతున్నది. ఇక గురువులు కూడా వారి యొక్క శిష్యులను దండించేటప్పుడు అమృత హస్తాలతో దండించవలసి ఉంటుందే కానీ మనసు లోపల వారి శిష్యులపై ఈర్ష్య ద్వేషాలను కలిగి ఉండకూడదు అని చెబుతున్నది. అంటే దండన అనేటువంటిది పిల్లల యొక్క అభివృద్ధి ప్రదం వైపుకు తీసుకెళ్లే విధంగా ఉండాలే కానీ వారిని ఏదో మనసులో ఉంచుకొని దండించకూడదు అని చెప్పబడుతున్నటువంటి సూత్రం. ఈ విషయాలపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.